మాస్ జాతర యాజ్ యూజువల్ రొట్ట స్టోరీ తీశారు రవితేజ గారు. రవితేజ గారి గురించి తెలిసిందే, ఈ మధ్య రొటీన్ టెంప్లెట్ మూవీస్తో వస్తున్నారు. ఒక 5 పాటలు సేమ్ బేస్ వాయిస్తో మాస్ వార్నింగ్లు, ఫైట్లు, ఇదే టెంప్లెట్ వరుసగా ఫాలో అవుతున్నారు రవితేజ గారు. సినిమాలు కొత్తగా తీస్తే ఫ్లాప్ చేస్తారని ప్రతి ఇంటర్వ్యూలో రవితేజ గారు నా ఆటోగ్రాఫ్ సినిమా గురించి చెప్తూ ఉంటారు. ఫ్లాప్ అయితే ఫ్లాప్ అయింది సార్, కొత్త సినిమాలు తీయండి, ఎందుకంటే మీలో ఉన్న పొటెన్షియాలిటీని మేము చూడాలనుకుంటున్నాం. ఈ రొటీన్ స్టోరీస్ తీయడం వల్ల రవితేజ గారి వాల్యూ చాలా పడిపోయింది. ఎందుకంటే ఏ చిన్న సినిమాకైనా రివ్యూ ఇచ్చే యూట్యూబర్లు పెద్ద రివ్యూవర్స్ ఎవరు ఈ సినిమాను పట్టించుకోలేదు. రివ్యూస్లో పాపులర్ అయిన తవ్యూ కానీ, రాగడి కానీ, బార్బెల్ కానీ ఎవరు కూడా ఈ సినిమాను పట్టించుకోలేదు. కనీసం రిలీజ్ అయినట్టు కూడా రికగ్నైజేషన్ లేదు. రవితేజ గారి సినిమాని కనీసం యూట్యూబర్స్ కూడా రికగ్నైజ్ చేయట్లేదంటే ఇది చాలా పెద్ద డౌన్ఫాల్. సో ప్లీజ్ రవితేజ గారు, మీరు కొంచెం ఫోకస్ పెట్టి సినిమాలు తీయండి. మీరు రొటీన్ స్టోరీ తీసినా ఫ్లాప్ అవుతున్నాయి కాబట్టి అదేదో కొత్త సినిమా తీసే ఫ్లాప్ అవ్వండి. కనీసం కొత్త కాన్సెప్ట్తో అయినా వచ్చిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది మాకు.